సురేష్ గారు సురేష్ గారు నాకు ఈ ఆక్వాకల్చర్ రంగంలో చాలా అనుభవం ఉంది. ఎందుకంటే దీంట్లో ఒక మ్యాగజైన్ నడిపాను నేను 1993లో 93 నుంచి. దీంట్లో కూడా ఇంటర్నేషనల్ నేను ఎగ్జిబిషన్స్ అవి చేసి ఉన్నాను కాబట్టి నా అనుభవంతో నేను చెప్తున్నాను. అదంతా అక్కర్లా. ఇప్పుడున్న సమస్య మీదే నేను మాట్లాడతాను. ఇవాళ మన దేశం మరి ప్రపంచంలోనే ఈ ఆక్వా రంగం ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది సార్, చైనా తర్వాత. మన ఈ ఎక్స్పోర్ట్స్ ద్వారా దాదాపు $8.25 బిలియన్ మనకు ఆదాయం లభిస్తుంది ఆక్వా ప్రొడక్ట్స్ ద్వారా. ఇప్పుడు ఈవేళ ఏంటంటే ప్రాబ్లం, మరి సడన్ గా ఆల్ ఆఫ్ ది సడన్ ఈ మిడిల్ ఈస్ట్ లో డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఈ ఇంపోర్ట్స్ కి సంబంధించిన యుఎస్ కి సంబంధించి ట్యాక్సెస్ పెంచడం కానీ, ట్రంప్ ట్యాక్సెస్ పెంచడం కానివ్వండి, ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కొంత ఏదైతే మనం ఆక్వా ఫీడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఆక్వా ఫీల్డ్ లో 30 నుంచి 40% వరకు సోయాబీన్ మనం వాడతాము. ఫిష్ ఆయిల్ వాడతాం, ఫిష్ మీల్ వాడతాము. ఇంకా చాలా రకాల విటమిన్స్ ప్రొడక్ట్స్, ఇంకా చాలా మొక్కజొన్న కూడా వాడతారు కొంతవరకు. దీంట్లో ఏంటంటే వనామి అని ఒక రొయ్యల జాతి ఉంది, టైగర్ అనే ఒక జాతి ఉంది. ఈ రెండు జాతులు వేరు వేరు ఫీడ్ వేస్తారు. చేపలకు మళ్ళీ వేరు వేరు చౌక రకమైన ఫీడ్ వేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏదైతే ఇవి మనం 30% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సోయాబీన్ మీల్ మనం 30 to 40% విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అట్లాగే కొన్ని ఫిష్ ఆయిల్స్ కానివ్వండి, చిలీ, పెరు నుంచి రకరకాల, ఉక్రెయిన్ నుంచి రకరకాల దాదాపు 10-15 దేశాల నుంచి రకరకాల ప్రొడక్ట్స్ ని మనం ఈ ఫీడ్ మిల్స్ కోసం అని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు పెరగడం, ట్రాన్స్పోర్టేషన్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకి ఇండియాలో ఈ ఫీడ్ కాస్ట్ పెరిగింది. అందుకనే ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏంటంటే రేట్లు పెంచమని, గిట్టుబాటు కావట్లేదని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాకల్చర్ రంగానికి మేము ఏదో చేశాము, మేము పొడి చేశాము అని చెబుతుంది. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే ₹1.50 రేటుకి కరెంట్ ఇస్తున్నారు సార్, అదొకటే. మిగతాదంతా కూడా చాలా మరి దయనీయమైన స్థితిలో ఆక్వాకల్చర్ ఉన్నారు. వాళ్ళకి ఫీడ్ అందించే ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా హ్యాపీగా లేవు. దీనికి ప్రధానంగా సొల్యూషన్ ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సమస్య. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇంపోర్ట్స్ చేసుకుంటుందో సోయా మీల్ మీద 30% ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. 30% ఇంపోర్ట్ డ్యూటీ ఉంది సార్ ఇవాళ మన దేశంలో ఇంపోర్ట్ చేసుకుంటుంటే. ఇవాళ నిజంగా ఆక్వా రైతుల మీద కానివ్వండి, ఆక్వా రంగం మీద ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, ఈ ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారే కాబట్టి కేంద్రాన్ని ఒప్పించే 30-15%, 20% చేస్తే కొంతవరకు రేట్లు తగ్గుతాయి. కొంతవరకు రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. చాలా వరకు 18% కొన్ని ప్రొడక్ట్స్ మీద, 20% కొన్ని ప్రొడక్ట్స్ మీద, 5% కొన్ని ప్రొడక్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయి. ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ ను ఆక్వా రంగం కోలుకోవాలంటే ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించాలి. అప్పుడే ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు మరి వాళ్ళు తక్కువ ధరలకు రైతులకు ఇవ్వగలుగుతారు. వాళ్ళు లేకపోతే మీరు వాళ్ళ మీద ఒత్తిడి చేసి, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏం చేశారు, ₹70 వేయండి అని మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు. ఏం జరగదు, ₹70 ఇస్తారు, 60 ఇస్తారు. నాసి రకం ఫీడ్ ఇస్తారు. నాసి రకం ఫీడ్ ఇస్తే క్వాలిటీ తగ్గిపోతే ప్రొడక్టివిటీ తగ్గిద్ది, లేనిపోయిన వ్యాధులు వస్తాయి, తెగుళ్ళు. ఒకప్పుడు వైరస్ వచ్చి కొట్టుకుపోయింది ఆక్వా రంగం 90s లో. మళ్ళీ ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు కూడా బతకాల. ఫీడ్ ఇండస్ట్రీ బాగుంటేనే ఆక్వాకల్చర్ రంగం బాగుంటుంది. కాబట్టి ఫీడ్ ఇండస్ట్రీ బతికేటట్టు చేయాలా. వాళ్ళకి కావాల్సిన ముడి పదార్థాలు ఏదైతే ఉన్నాయో, మన మొక్కజొన్న మనకు కొంతవరకు పండుద్ది, సోయాబీన్ తక్కువ పండుతుంది మనకి, ఫిష్ మీల్ తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఇండియాలో ఉత్పత్తి లేదు సరిగ్గా. కాబట్టి ఇండిజినియస్ గా ఉత్పత్తి పెంచే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. అట్లాగే ఫర్ ది టైం బీయింగ్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మనం ఆ ప్రొడక్ట్స్ కి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించండి. మేము ప్రధానంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆక్వాకల్చర్ రంగం బాగుపడాలంటే ఇది చేయండి, ఇది చేయమనండి. సో మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రధానంగా ఆక్వాకల్చర్ రైతుల తరఫున డిమాండ్ చేసేది ఇదే. ప్లీజ్ రిడ్యూస్ ది ఇంపోర్ట్ డ్యూటీ ఫర్ సోయాబీన్, ఫిష్ మీల్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్. సో దెన్ ఓన్లీ వీ కెన్ సేవ్ ది ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ. ఇది ఒకటే సొల్యూషన్ సార్. కాబట్టి ఏంటంటే ఈ ఊకదంపుడు మాటలు ఎన్ని చెప్పినా అచ్చెన్నాయుడు గారు కూర్చోబెట్టి ఉపయోగం లేదు. నాసి రకం ఫీడ్ ఇస్తారు, అప్పుడు ఆక్వాకల్చర్ కుదేలైపోతుంది. కాబట్టి ఆ ప్రమాదాల్లో నెట్టద్దు. దయచేసి చేయాల్సిన వృత్తిలో సొల్యూషన్స్ కనుక్కొని చేస్తే బెటర్.
రైట్ సార్. ఒకటేమో దేశీయ ఉత్పత్తి పెరగాలి, రెండోది విదేశీ ఇంపోర్ట్స్ లో ట్యాక్స్ తగ్గాలి. ఇది నా సబ్మిషన్. వాల్యుబుల్ సజెషన్స్ లాస్ట్లో తీసుకున్నాను, కానీ మీరు ఆల్రెడీ దీంట్లో ఒక అవగాహన ఉంది, గ్రిప్ ఉందని చెప్పేసి అన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్పుట్స్ ఇచ్చారు. మేబీ దిస్ కూటమి గవర్నమెంట్ మే కన్సిడర్, వాళ్ళకి తెలియక కాదు, అవన్నీ తెలిసే, కాకపోతే జనాలకి ఏదో ఆయన అన్నారు కదా ఎలాగో శేఖర్ రెడ్డి గారు, ఇదంతా కూడా ఇప్పుడు అయ్యేది కాదని చెప్పేసి మీరు అన్నట్లుగా అదేదో ఆ రకంగా సబ్సిడీలు ఇస్తే కనుక ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తే ఏమన్నా ఉపయోగపడే కార్యక్రమం ఉంటుంది. చూద్దాం ఎంతవరకు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు సార్ ఏమంటారు సార్, ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళికలో పెట్టుకోవాలి సార్. 17-15 కొన్ని ఫ్యాక్టరీలు. అవును సార్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మళ్ళీ బయట నుంచే రావాలంట కదా, దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ అదంతా కూడా. సార్ ఈ సంవత్సరం మాత్రమే కొంత యుద్ధం వల్ల ఇబ్బంది ఉంది, కానీ అదర్వైజ్ మిగతా చెప్పలేమండి. ఏదో ఎక్కువగా సార్ ఇప్పుడు సోయాబీన్ పక్కన పెడితే ఫిష్ మీల్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, రేట్లు బయట ఎక్కువ ఉన్నాయి సార్. ఇదేమి ఇంపోర్ట్ ట్యాక్స్ వల్ల ప్రాబ్లం కాదండి. రైట్. చూద్దాం మరి మనకి ఆల్టర్నేటివ్గా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే కార్యక్రమం ఎంతవరకు అవుతుందో చూద్దాము, డిపెండ్ అవ్వకుండా అదర్ కంట్రీస్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. శేఖర్ రెడ్డి గారు, రామారావు గారు, బాజీ గారు అండ్ కృష్ణాంజలి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ సిటీ 24/7.